వారికి సంఘపక్షంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మరణం అనేది అందరికీ సంభవిస్తుంది. మరణాన్ని తప్పించుకునే నరుడు ఈ భూలోకంలో ఎవరు లేరు కనుక దైవమణి గారు ప్రభునందు నిద్రించి ఉన్నది. మనమైతే సజీవులుగా ఉన్నాము. నరులారా తిరిగి రండి అంటే ఆయన సన్నిధానానికి చేరవలసిన వారే కనుక ఆ రీతిగా మరణము కొరకు యేసు ప్రభు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను కనుక నా ద్వారా తప్ప మరొక మార్గము లేదని ప్రభు తెలియజేసి ఉన్నాడు. కనుక దీనికి ఆశ్చర్యపడుకుడి. ఒక కాలం వస్తుంది. ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారు. కనుక దీనికి ఆశ్చర్యపడాల్సిన పని లేదు. కనుక నా మాట విని నన్ను పంపిన వారు విశ్వాసించువాడు నిత్య జీవం కలిగినవాడు, వాడు తీర్పులోకి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారని మరి తెలియజేస్తుంది. కనుక ఆ రీతిగా దైవగారు మరణంలో నుండి జీవంలోనికి ఆ తల్లి దాటి ఉన్నది. మనమైతే ఇంకా మరణంలో ఉన్నాం కనుక ధనవంతుడి గురించి మనందరూ తెలుసు. ధనవంతుడి లోకములు ఉన్నప్పుడు తన ఇష్టానుసారముగా ప్రతి దినము సుఖంగా బ్రతికాడు. కనుక ప్రియ సహోదర, ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. సంతోషముగా సన్నటి నార వస్త్రములు ధరించుకొని బహు సుఖపడ్డాడు. కనుక ప్రియ సహోదర, ఒక దినం ఉంది కనుక దినం కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. లాజరు దేనత్వం కలిగి దైవికంగా దేవుడు తొండగట్టబడి ఉన్నాడు. కనుక అబ్రహాము రమ్మున లాజరు ఆనుకొని ఉన్నాడు. కనుక మరి ఆ రీతిగా దేవుని వాక్యము నిరర్ధకము మానేరదు. కనుక దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. ఈ ధనవంతుడు అంటున్నాడు, అయా భూలోకములో నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, వారికి ఇక్కడ పడుతున్న వేదన, ఈ పాతాళములో ఈ అగ్నిజ్వాలలో పడుతున్న బాధ వారికి తెలియజేస్తారంటే భూలోకములో మోషే లాంటి ప్రవక్తలు ఉన్నారు. కనుక వారి మాటలు వింటే లాజరులాగా అబ్రహాము రమ్మున ఉంటాడు, లేకపోతే నీకులాగానే కనుక మరి ప్రియ సహోదరులారా, రాకడ దినాల్లో ఉన్నాము, అంత్యకాలంలో ఉన్నాము. కనుక ప్రభు రావటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక రెండవ రాకడ కనుక మనందరం కూడా దైవికమైన ఆలోచన కలిగి లాజరులాగా తగ్గింపు జీవితము, దీనత్వం కలిగి దేవునితో అంటగట్టబడి ఉండే రీతిగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడతారు. వారి పేర్లు ఇప్పబడతాయి, గ్రంథాలు ఇప్పబడతాయి. ఎవరి పేరైనను జీవ గ్రంథంలో కనబడి ఎడల వారిని అగ్నిగుండంలో పడవేయబడిన కనుక ప్రియ సహోదర, మరి యొక్క ఒక జన్మదినము కంటే మరణ దినమే మేలని దైవము గారి యొక్క మరణాన్ని జ్ఞాపకం పెట్టుకుని మన సిద్ధపాటు మనం ఏ రకంగా సిద్ధపాటు కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచన చేసి ఆలోచన ప్రకారంగా ప్రభువా మేము కూడా ఒక దినాన మరణిస్తాం తండ్రి, మరణించే ముందు ప్రభుతో అంటగట్టబడి ఉన్నావా, లోకముతో ఉన్నావా, మరి ఏ రీతిగా ఉన్నావో ఒకసారి నీ అంతరాత్మలను పరిశోధన చేసుకోవాలి. ఆ రీతిగా
ప్రేమ గారు దేవుని సన్నిధానంలో బాప్తీసము ప్రభరాత్రి భోజన సంస్కారాల్లో పాల్గొన్న తల్లిని పంతులు గారు మరి తెలియజేసి ఉన్నారు. లోకయ్య గారు కూడా ప్రార్థనాపరుడు, ప్రతి ఆదివారం కూడా దేవాలయం వదిలిపెట్టకుండా దేవాలయంకి వచ్చే తండ్రి. మరి ఆ రకంగా ఆ కుటుంబం ప్రార్థనా కుటుంబం కనుక దేవుడు మీ కుటుంబానికి తోడే ఉంటాడు. ప్రభు సన్నిధానంలో ఉన్న తల్లి ఆత్మకు శాంతి సమాధానము కలుగునుగాక. దేవుని యొక్క మాటలు బైబిల్ నుంచి కొన్ని మనం నేర్చుకున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి భాగంలో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1-2 వచనాలు చదువుగా ఉన్నాను. ఒకని జన్మదినము కంటే మరణదినమే లేదు. చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళరు, కానీ పుట్టిన వాళ్ళ ఇంటికి మాత్రం వెళ్తారు. ఎందుకని? చచ్చిపోయాడు కాబట్టి భయం. రేపు పొద్దున ఆయన దైవం వస్తాడో లేకపోతే ఏమైనా వస్తాడని భయాలు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, చనిపోయినటువంటి ప్రలాపించేటువంటి వారి ఇంటికి వెళ్ళి వారిని ఓదార్చవలసినటువంటి బాధ్యత వెళ్ళినటువంటి వారు. ఎవరైతే ఆ గృహాన్ని దర్శించడానికి వెళ్తారో అలాంటి వారందరూ కూడా ఆ కుటుంబానికి ఏం చేస్తారంటే ఆహ్లాదకరమైనటువంటి మాటలతోటి కోల్పోయినటువంటి ఆమె మళ్ళా మనం తీసుకురాలేము. కాబట్టి అందుకని ఆ కుటుంబానికి యజమానుడు కావచ్చు, లేకపోతే యజమానురాలు కావచ్చు, లేకపోతే వారి పుట్టినటువంటి బిడ్డలు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, అందరికీ కూడా ఎలాంటి ఓదార్పు మాటలు చెప్తారంటే ఆ సందర్భంలో వారి దుఃఖాన్ని కొంచెం ఓదార్పు కొరకై మాటలతో వారిని కొంత వారికి ఉపశమనం కలిగించేటువంటి విధానం కనపడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకనే జన్మదినాన్ని గురించి చెప్పాడు. జన్మదినం సొలొమోను గారు జన్మదినాన్ని గురించి చెప్తే ఏమన్నాడంటే, ఒకటి జన్మదినము కంటే అన్నాడు. కంటే అంటే అక్కడ తేడా ఉంది. మరణదినము అన్నాడు. కంటే అంటే దానికన్నా కూడా దీన్ని ఎక్కువగా ఏం చేయాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని వాక్యం చెబుతుంది, ప్రియా దేవుని బిడ్డలారా, దుఃఖపడువారు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి భాగంలో దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడులని యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చెబుతూ ఆయన ఆ మాటను ఎక్కడ పొందుపరుస్తారు. ఎవరైతే దుఃఖంలో ఉంటారో వారిని ఏం చేయాలి, మనం ఓదార్చేవారం ఉండాలి. కానీ వాళ్ళని రెచ్చగొట్టి ఇంకా బాగా ఏడ్చేటట్టు చేయకూడదు. కాబట్టి అందుకనే దుఃఖపడేవారు ధన్యులు. ఆ దుఃఖానికి తగినటువంటి ప్రతిఫలం ఏంటంటే ఓదార్పు. దాంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే ఓదార్పు. ఓదార్పు వల్ల వచ్చే ఫలితం ఏంటంటే ఆ కుటుంబంలో వాళ్ళని కొంతవరకు ఆతనైనంత వరకు వారిని ఏం చేయాలంటే మనం ఓదార్చే విధానంగా మనం కనపడాలి. అందుకని వాక్యం జరుగుతుంది, ప్రియ దేవుని బిడ్డలారా. మరి మొదటి దశలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం 4వ అధ్యాయం ఒకసారి మొదటి దశలోకి రాసిన పత్రికలో ఒక చక్కని మాటను అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. చివరిలో రాయబడినటువంటి భాగాన్ని ఆర్భాటంగా చివరిలో రాయబడినటువంటి భాగం ఏంటంటే, ఇందులో చివరిలో రాయబడినటువంటి భాగం నేను గుర్తు చేస్తున్నా, జాగ్రత్త గమనించండి. 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 18వ వచ్చిన రాయబడినటువంటి భాగం ఏంటంటే, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఏం చేయమంటే ఆశ్రయించుకోండి. కాబట్టి ఈ మాటల చేత
ఏ మాటలంటే దేవుని గురించినటువంటి మాటలు. ఎవరికి చెప్పబడుతున్నాయి అంటే కుటుంబీకులకే కాదు, కుటుంబ సభ్యులకే కాదు, లేకపోతే బంధుమిత్రులే కాదు, స్నేహితులే కాదు, సంఘానికి అంతటి కూడా ఇది ప్రాధాన్యమైనటువంటి మాట, ప్రాధాన్యత కలిగినటువంటి మాట. అందుకని అంటాడు, సహోదరులారా నిరీక్షణ లేనటువంటి ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తమై నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అని పౌలు గారు తన పత్రికలో మనకి తెలియజేస్తా ఉన్నారు. దుఃఖపడకుండా నిమిత్తమై అని రాశారు. ఒక నిరీక్షణ అంటూ మనకున్నది. ఏమిటా నిరీక్షణ? బైబిల్లో మనకి ఒక నిరీక్షణ అనే మాటని ఇక్కడ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు. నిరీక్షణ లేనటువంటి ఇతరుల వలె మీరు దుఃఖపడమాకండి అన్నాడు. నిరీక్షణ అంటూ మనకున్నది. ఏమిటా నిరీక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన శ్రమపడ్డాడు, అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలు చేసి శ్రమపడ్డాడు, గాయపరచబడ్డాడు, సిలువేయబడ్డాడు, తర్వాత ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి మూడవ నాడు లేచి ఆరోహణమైపోయినటువంటి సందర్భం. ఎందుకంటే యేసు ప్రభువారు తిరిగి మరలా నేను ఈ లోకంలోనికి రాబోతున్నాను, కాబట్టి మీరు ఎవరు కంగారు పడాల్సినటువంటి పని లేదు, దుఃఖపడాల్సినటువంటి పని లేదు, ఎవరు కూడా ఏ విధమైనటువంటి మరి అపోహాలు పడాల్సినటువంటి పని లేదు అంటున్నాడు. అందుకని ఏమన్నాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 2వ వచనంలో ఏ రాశాడంటే, మొదటి వచనం కాకుండా 2వ వచనం చూడండి. యోహాను సువార్త కాబట్టి నా తండ్రి దగ్గర అనేకమైన నివాసములు కలవు, ఏమి ఎడలా మీతో చెప్పుదును అన్నాడు. కాబట్టి నా తండ్రి దగ్గర అనేకమైన నివాసాలు ఉన్నాయి. నేను తిరిగి మరలా ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరూ నేను అక్కడ తీసుకువెళ్తాను అని చెప్తాడు దేవుడు, యేసు ప్రభువారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరులారా నిరీక్షణ లేనటువంటి ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తమై నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అన్నాడు. చనిపోయినటువంటి వారిని గురించి మీరు దుఃఖపడాల్సిన పని లేదు, వెరవలసిన పని లేదు, వేదన చెందాల్సినటువంటి పని లేదు. వాక్యం చెబుతా ఉంది. ఏమన్నాడంటే యేసు అంటే ఇక్కడ నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా వారికి ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచాడు. కాబట్టి యేసు మృతి పొంది తిరిగి లేచినని నమ్మండి. ఇది నమ్మకమైనటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి మూడో నాడు లేచారు. ఆయన ఎందుకు లేచారంటే ఇది ఒక మాదిరికరమైనటువంటి భాగాన్ని మనకి ఇక్కడ చూపెడుతూ ఉన్నారు. ఆయన తిరిగి మూడో నాడు లేచాడు కాబట్టి మరలా ఆ చనిపోయినటువంటి వారిని తప్పనిసరిగా తీసుకురాకుండా మాత్రం మానడు, తీసుకురాకుండా మానడు. అందుకని ఆర్భాటముతోనూ శబ్దముతోనూ దేవుని ఘోరతోనూ అన్నాడు. ఇక్కడ ఆ పరలోకం నుండి స్వరము పెద్దగా వినబడుతుంది. వినపడినటువంటి స్వరం ప్రభు ఈ లోకంలోకి పోతున్నప్పుడు మధ్యాకాశంలోనికి ప్రభు వారు దిగి వస్తారు. దిగి వచ్చినప్పుడు మృతులైన వారు మొట్టమాట వేస్తారని వాక్యం చెబుతుంది. కాబట్టి చనిపోయినటువంటి దయమ గారు తప్పనిసరిగా లేస్తుంది. దయమ గారు చాలా భక్తి కలిగినటువంటి ఆమె, ప్రార్థనా జీవితం కలిగినటువంటి ఆమె. కాబట్టి ఆమె జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునికి అంగీకరించి ఆయన మార్గంలో నడిచినటువంటి ఆమె. కాబట్టి ఆమె మరి ప్రభు బలలో కూడా పాల్గొన్నటువంటి ఆమె. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె తిరిగి మరలా తప్పనిసరిగా అవుతుందండి. యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. ఏం చెప్పారంటే క్రీస్తునందు అంటే ప్రభు దిగి వచ్చే సమయంలో క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు అని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట తప్పనిసరిగా అవుతుందని నెరవేరుతుంది. కాబట్టి క్రీస్తునందు మృతులైన వారు మొట్టమొదటి లేస్తారు. ఆ తర్వాత సంగతి మన సంగతి కదా. అదంతా ఎవరి సంగతి అండి? మన సంగతి. అంటే సజీవులమై నిలిచి ఉన్నటువంటి అన్నాడు ఇక్కడ. సజీవులమై నిలిచి ఉండు
మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. ప్రభుని ఎదుర్కోవటానికి ఏం చేయాలంటే మనం కూడా సిద్ధపడి ఉండాలి. ఎట్లా సిద్ధపడి ఉండాలి? అన్నీ సర్దుకుని ఉండాలి, రెడీగా అన్నీ సర్దుబాటు చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా సర్దుబాటు చేసుకుని సజీవము కలిగినటువంటి దేవుని యొక్క మాటకు లోబడి ఆయన వచ్చి పిలిచినప్పుడు ఆ పిలుపుకు మనం అందరం వెళ్ళండి. ఎత్తబడేటువంటి సంఘములో ఒక సభ్యులుగా నీవు నేను మనమందరం కూడా ఉండాలి. ఆ సభ్యత్వం మనలో ఉన్నదా లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, మరి దయాళు గారు మార్మాసి పొందింది బాప్తిస్మం కూడా తీసుకున్నారు. మరి లోకయ్య గారు బాప్తిస్మం ఎక్కడ తీసుకున్నాడో మాత్రం తెలియదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాత్రం యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నది కాబట్టి ఈ లోకంలో ఆమె శాస్త్ర జీవితం అంతటిని దేవులో గడిపినటువంటి ఆమె కాబట్టి ఆ మంచి చేస్తే ఏం జరుగుతుందండి? మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడే. అందుకని అంటాడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనం అనుకుంటా 9వ వచనం చదవండి ఒకసారి. ఆ మాట చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే, కాబట్టి అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనం అందరం కూడా క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. కాబట్టి మీ దేవుని బిడ్డలారా, ఒకరోజు అక్కడ ఉంచవలసినటువంటి పరిస్థితి మనందరికీ కూడా ఉంది. ఒక దైవమే కాదండి, అందరికీ కూడా లేదు. ఎందుకంటే ఈ లోకంలో నువ్వేం చేసావు? మంచి చేసావా చెడు చేసావా? ఏం చేసావు? అది శరీరంతో చేసావా లేకపోతే ఇంకా దేనితో చేసావా? మాటలు ఇక్కడ రాయబడ్డాయి. అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లుగా అని రాయబడింది. ప్రతివాడు పొందినట్లుగా మనమందరం కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాల్సిందే, తప్పదు. అందుకని ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు తీర్పు ఇస్తాడు. ఆ తీర్పులో నీవు నేను సిద్ధంగా ఉన్నావు లేదా? ఆ తీర్పులో నేను ఎట్లుండాలి, అట్లుండాలి, ఇట్లుండాలి అనేది మనందరం తెలుసు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోవాలని నేను తెలియజేస్తూ సంబంధించినటువంటి గారికి నేను